ನಮಗೇನಾದರೂ ಸ್ವಲ್ಪ ಮೊಗ್ಗೆ ಸ್ವಲ್ಪ ಕಮ್ಮಿ ಅನಿಸುತ್ತೆ, ಅದು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ. ಟೈಟ್ನೆಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಅಲ್ಲ ಮಗಳು ಕಡಿಮೆ ಅಂತ ಹೌದು. ಸೊ ಇದು ವಾತಾವರಣ ಹೇಗಿದೆ? ತರ್ಡ್ ಪಿಕ್ಕಿಂಗ್ ಅಂದರೆ ನಿಮ್ಗೆ ಆಲ್ಮೋಸ್ಟು 70% ರಿಲೀಸ್ ಆಗಲೇಬೇಕು. ಆದರೆ ವಾತಾವರಣ ಹೇಗಿದೆ? ಈ ವಾತಾವರಣಕ್ಕೆ ತಡ್ಕೊಂಡಿದೆ ಅಂದರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಚೆನ್ನಾಗಿದೆ ಈ ಮಳೆಗೆ. ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಏನು ಗೊತ್ತಾ, ಈಗ ನೀರು ಜಾಸ್ತಿ ಕುತ್ಕೊಂಡಾಗ ಗಿಡ ಹೇಳೋದೇ ಕಷ್ಟ. ಹೌದು. ಅಂಥದ್ರಲ್ಲಿ ಇವಾಗ ಈ ಗಿಡ ಎದ್ದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಈಗ ಬ್ಲೈಟ್ನೆಸ್ಸು ಎಲ್ಲೋ ಏನೋ ರೋಗ ಏನೋ ಅದಕ್ಕೆ ರೋಗ ಕಂಟ್ರೋಲ್ ಆಗೋದು. ಅಂದರೆ ರೋಗ ಇಲ್ಲ ಅಂದಾಗ ಏನಾಗುತ್ತೆ, ಇದನ್ನು ವರ್ಷವೆಲ್ಲ ನಾವು ಮಾಡ್ಬೋದಂತ ಬೆಳೆ ಇದೆ. ಹಾಗಾಗಿ ಮಳೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಇನ್ನೂ ಒಂದು ಅಡಿ ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ. ಟ್ರೈ ಮಾಡಿ. ಇವಾಗ ರೈನಿಗೆ ಹಿಂಗೈತೆ ಚೆನ್ನಾಗಿದೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ರೈನಿಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಬೇರೆ ವೆರೈಟಿ ರೈನಿಂಗ್ ಮಾಡಿದ್ರೆ ಅದಕ್ಕೂ ಇದಕ್ಕೂ ಕಂಪೇರ್ ಮಾಡಿದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಎಲ್ಲ ನೀವೆಲ್ಲ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ನೀವು ಆರೆಂಜ್ ಮ್ಯಾರಿಗೋಲ್ಡ್ ನೋಡಿದ್ದೀರಾ, ತುಂಬ ವೆರೈಟಿ ಹಾಕಿದ್ದೀರಾ, ನೋಡಿದ್ದೀರಾ, ಮಾಡಿದ್ದೀರಾ. ಬಟ್ ಆ ಎಲ್ಲ ವೆರೈಟಿ ಹಾಕಿದ್ರು ಕೂಡ ನೀವು ಯಾವ್ಯಾವ ಸೀಸನ್ ನೋಡಿದ್ದೀರಿ. ಈಗ ಈ ಸೀಸನಲ್ಲಿ ಈಗ ಈ ವೆರೈಟಿ ಹಾಕಿದ್ದೀರಲ್ಲ, ಇದಕ್ಕೂ ನಿಮಗೆ ಬೇರೆ ಕಂಪೇರ್ ಮಾಡಿದ್ರೆ ಏನು ಅನ್ಸುತ್ತೆ ಸರ್? ಅದಕ್ಕೂ ಇದಕ್ಕೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಯಾಕಂದರೆ ಹೆಂಗೆ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂದರೆ ಹೂವು ಸ್ವಲ್ಪ ಫುಲ್ ಟೈಟ್ನೆಸ್ ಇದೆ, ಮಳೆಗೆ ತಡ್ಕೊಳತ್ತೆ, ರೋಗಾಂಶ ಕಮ್ಮಿ ಇದೆ ಇದರಲ್ಲಿ, ಎಲ್ಲದಕ್ಕೂ ಪರವಾಗಿಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಬಟ್ ಮಳೆ ಇಲ್ಲ ಅಂದರೆ ಇನ್ನೂ ಒಂದು ಅಡಿ ಜಾಸ್ತಿನೇ ಬರ್ತಿತ್ತು ಗಿಡ. ಮಳೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬರ್ತದೆ. ಏನು ಪ್ಲಸ್ ಅಂದ್ರೆ ಇವರು ನೋಡಿದ್ರೆ ಗೊಬ್ಬರ ಏನೋ ಬಿಟ್ಟಿಲ್ಲ. ಗೊಬ್ಬರ ಅದು ನ್ಯಾನೋ ಬಯೋಟೆಕ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಅದರಿಂದ ಅಷ್ಟೇನೋ ರಿಸಲ್ಟ್ ಸಿಗಲ್ಲ. ಬಾಬು ಅವರೇ ನೀವೇನು ಹೇಳ್ತೀರಾ? ಚೆನ್ನಾಗಿದೆ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಕಾರ್ತಿಕ್ ನೀವು? ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್, ಕ್ವಾಲಿಟಿ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಸಮ್ಮರ್ ಟ್ರೈ ಮಾಡಿ. ನಿನ್ನೆ ಪರವಾಗಿಲ್ಲ. ನೀವು ಕುಮಾರ್ ಅವ್ರೆ ನೀವು ಸರ್ ನೀವೇನು ಹೇಳ್ತೀರಾ? డౌట్ ఉంటాడు చెప్పండప్ప, ఎటుంటే అట్లే చెప్పండి, ప్రాబ్లం లేదు. ఉన్నే చెప్పాలా అంతదా? ఏమైనా మైనస్ ఉంటే వాళ్ళు సెట్ చేసుకోండి. మైనస్ చెప్పాలా? కుమార్ చెప్పప్ప, ప్లస్ சொல்றேன். మైనస్ நான் அதை கேட்ச் பண்ண முடியும். ஆமா మాట్లాడు. நீங்க మైనస్ ప్లస్ ఏం చెప్పేకి ఇప్పుడు వీళ్ళది ఒకటేసారి మైనస్ తెలుగు అర్థమవుతుందా? దీంతో చిగురులు తక్కువ వచ్చిండవి, గుబురుగా రావాలా పువ్వు అని చెప్పి మొగ్గ అంటూ ఉన్నారు. వానికి ఇట్లా వచ్చేది అని మేము అంటూ ఉన్నాం. మళ్ళీ ఇంకే బరోదు మాట్లాడు కుమార్. కాదు మేము చెప్పేది ఎట్లా అంట, వానగాలనికి ఈ సీజన్ లో వేరే వెరైటీ దీనికి ఈకులు వస్తుందా లేదా? బాగా వచ్చింది. మేము అడిగేది వానగాలం మేము వేసినాము, కొత్త వెరైటీ వానగాలం వేసినాము. ఈ వానగాలంలో వేరే వెరైటీ ఆరెంజ్ వేసినాం కదా, దానిలో దీనికి ఈకులు ఉందా, దానికి దీని బెటర్ దాని ఉందా, మేము అదే అడిగేది. చెప్పరా ನೀವು ಹೇಳಿದ್ರು ಅವ್ರು ಹೇಳಲ್ಲ, ನಮ್ಮ ದೇವರಾಜ್ ಅವರು ಹೇಳಿದ್ರೆ ಅವರು ಬೈಬಿಡ್ತಾರೆ. అందరికీ నమస్కారము. ఇక్కడ మందుగుంట అనే విలేజ్లో వచ్చాము. ఇక్కడ అశోక్ వాళ్ళని కింగ్ ఆరెంజ్ అంతా ఫీల్కి వచ్చాము. ఆరెంజ్ కింగ్ వెరైటీ బాగుంది. అయితే వర్షాకాలంలో కూడా ఈ విధంగా వెరైటీ ఉంది అంటే చాలా బాగుంది. వేరే కంపెనీ పరిస్థితి వేరే కూడా ఇచ్చాము మేము 4 కోసి. శాంపుల్ కడిగి కూడా లేవు తోటలు, అంతా పోయినాయి తోటలు. ఇది తట్టుకో ఉంది. ఎందుకంటే 2 నెలల నుంచి వర్షం పడుతుంది కూడా తట్టుకో ఉంది. అంటే ఈ వెరైటీ బాగుందని మేము అనుకుంటున్నాం. రైతులంతా కూడా నర్సరీ కూడా ఇప్పుడు బాగుంది. ఇక్కడ పువ్వు అయితే గట్టి చాలా బాగుంది, టైట్ బాగుంది. చెప్పండి. వేరే కంపెనీతో పరిస్థితి బాగుంది, కాకపోతే ఈలింగ్ తక్కువ ఉంది మాకు అనిపిస్తుంది. ఇక్కడ ఈ క్లైమేట్కి ఈలింగ్ తక్కువ ఉంది, క్రాప్ తక్కువ ఉంది. కాకపోతే సమ్మర్లో ఏ విధంగా వచ్చి చూస్తే అర్థమవుతుంది. చూస్తాం. సమ్మర్లో వేసి ఇచ్చినామంటే అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం తెలుస్తుందా? మేము అడిగేది ఈ వానకాలం మనం వేసినాం కదా, ఈ చెట్టుకి వేరే దీనికి కంపేర్ చేసుకుంటే దానికంటే 100% బెస్ట్. అట్లంతా వానకాలకి ఇట్లా ఉందంట. అవునవును. ఆల్మోస్ట్ ఈ టైం కదా ఈ వర్షం కూడా దీనికి మచ్చు వచ్చేయాల, పైన మొత్తం కంప్లీట్ గా మచ్చు వచ్చేయాలి. రెండో కటింగ్ మచ్చు వచ్చేయాలి. ఇంకా శాంపుల్ కట్ చేయాలి. తోట మొత్తం బంద్ అయిపోయింది. ఎందుకంటే వేరే కంపెనీ అంటే పేరు అంత అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ క్లైమేట్కి ఇప్పుడు తోట బాగుందంటే ఈ వెరైటీ సక్సెస్ అవుతుంది. కాబట్టి సమ్మర్ వస్తుంది చూడండి, దాని వచ్చి రోగం వచ్చి పోయినా కాదు వాళ్ళు వర్షానికి తట్టుకోదు. వర్షానికి రేట్ లేకుండా చేస్తున్నారు కదా, ఇది వర్షానికి తట్టుకోండి. వర్షానికి తట్టుకోలేదు. ఇంకా మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంది. తక్కువ ఉంది. బాగా సమ్మర్ లో ఒకసారి చూసామంటే కలర్ కూడా సరిపోతుంది. కలర్ బాగుంది, థిక్నెస్ ఉంది, కీపింగ్ క్వాలిటీ ఉంది, అన్ని బాగుంది. ఇంకోసారి ప్రాబ్లం ఏమంటే ఈల్డింగ్ తక్కువ వచ్చింది ఇప్పుడు ఈ క్లైమేట్ లో. కానీ సమ్మర్ ఏ విధంగా వచ్చింది చూడాలి. వాన 2 months నుంచి వాన కాదు. మేము అడిగేది వచ్చి వానకాలం తక్కువ వచ్చింది, ఓకే బర్డ్స్ తక్కువ ఉంది.
సెపరేట్ గా, కానీ ఈ సీజన్ లో వేరే వెరైటీ ఇచ్చినారు కదా, అదర్ నేను వెరైటీ చెప్తున్నా కదా వేరే కంపెనీ నుంచి ఆల్రెడీ నేను 4 ఇచ్చాను, కటింగ్ కూడా లేదు, చాంపు కటింగ్ పోయలేదు, తోట పోయింది. అట్లంతా మాది ఇది బెస్టే, దాంతో పోలిసి ఇది బెస్టే, తట్టుకోండి ఈ వర్షాకాలం తట్టుకోండి ఇంతవరకు. బడ్స్ తక్కువ చెప్తారు కదా, మేము చెప్పేది మనం తక్కువ అక్సెప్టెడ్ దా, కానీ వేరే కంపెనీ మిస్ చేసినారు కదా, దీనికి బడ్స్ ఎక్కువ ఉందా, పువ్వు ఎక్కువ ఉందా, అది తోట పోయింది, అట్లాంటి శాంపుల్ కటింగ్ పోయలేదు, పోయినాయి. అట్లా ఇది వచ్చి తక్కువ చెప్తాను నేను అడిగి. మేము చూస్తానే మాకు తెలుస్తుంది కదా ఇక్కడ తక్కువ మామూలుగా పువ్వు ఎలా తోటలో పోయింది కదా వేరే వెరైటీలో అందుకే చెప్తాను ఈసారి ఎండలు కాసినప్పుడు ఎండలో ఒకసారి చూడాలని చూస్తాం. మాకు చూస్తుంటే తక్కువ మొగ్గ రైతులకి అనుభవం ఉంది సార్. రైతులకి మూల కటింగ్ కొంచెం బాగా ఫుల్గా మొగ్గు ఉండాలి. మీరు మూల కటింగ్ టయానికి కాకపోతే ఈసారి వర్షాలు ఎక్కువ కాబట్టి అందుకే సమ్మర్ వస్తా చూడడానికి తెలుస్తుంది. కానీ రెయిన్కి వచ్చి బెస్ట్ ఇబ్బుట్లో చూడొచ్చు, ఇబ్బుట్లో మేము ఇచ్చిన 4 అన్నింటి కన్నా ఈ రకంగా బాగుంది తోటలో. దాన్ని చెప్పాలి మేము ఎట్లా వస్తుందంట, సమ్మర్ కన్నా ఎట్లా వస్తుంది ఒకసారి చూస్తాం. మాట్లాడదేవు రాజు, నువ్వు కొనుక్కుంటావు మాట్లాడవు. కలర్ మన మార్కెట్ ఇదే కలర్ కావాల్సి కొంచెం మీ పేపర్లో వేసి అదే తరము దీనిలో వచ్చి మూడో పంట అంట, మేము తీసుకోండి సార్. మూడో పంట ఈనాడు పేపర్లో వేసి మూడో పంట. ఇంకొకటి వచ్చి ఎరువులు ఇలే మందు 2 సార్లు మందు కొట్టినారు అంతదా. దీని కూడా